సామాజిక పెన్షన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాక 66వ వార్డు ఇందిరా కాలనీలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్పాస్ పెన్షన్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ₹1000 పెన్షన్ మొత్తాన్ని పెంచడం కోసం 5 ఏళ్ల కాలాన్ని తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేసిందని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన సాగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరి పిల్ల సైకోలు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని, అలాంటి వారు ప్రజల్లోకి వస్తే గట్టిగా నిలదీయాలని సూచించారు. నియోజకవర్గంలో ఎన్నడూ జరిగినంతగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అది అక్కడ ల్యాండ్ కొంచెం పంపిస్తాం అన్ని నీయండి వాటిని మరి ఈరోజు స్పౌస్ కోటా కింద అంటే ఎవరైతే వాళ్ళ భర్తలు చనిపోయారో వితంతువులకు సుమారు ఈ రాష్ట్రంలో 89,000 మందికి మరి పెన్షన్ ఇవ్వడం జరిగిందండి. నూతనంగా కొత్తగా ఇంకను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులందరూ కూడా మెరుగ్గా ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే ₹1000 ఏకకాలంలో పెంచి సుమారు 65 లక్షల మందికి ఇస్తున్నారు పెన్షన్. అవి కాకుండా మళ్ళీ ఈరోజు అదనంగా ఎవరైతే భర్తలను కోల్పోయారో వాళ్ళందరికీ 89,000 మందికి పెన్షన్ ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పిల్ల సైకోల్లాగా ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నా వైసీపీ నాయకులు గురి చేస్తున్నా ఆర్థిక సంస్థలకు వీళ్ళు బెయిల్స్ పెట్టి, అలాగే జాతీయ సంస్థలు కావచ్చు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కావచ్చు, వైసీపీ నాయకులు పిల్ల సైకోల్లాగా లెటర్లు రాసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడంలో ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా సంక్షేమం చేయాలన్నా, మౌలిక వసతులు కల్పించాలన్నా సంపద సృష్టి ముఖ్యం అని భావించి ముఖ్యమంత్రి గారు ఈరోజు సింగపూర్ వెళ్ళడం, అనేక సంస్థలతో మాట్లాడడం, అవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది.